హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. మీరందరూ ఎలా ఉన్నారు? ఎండలు బాగా ముదిరాయి. జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి, ఎక్కువగా ఎండలో తిరగకుండా. ఎండలు అంటే మామిడికాయలు గుర్తొస్తాయి. మామిడికాయలు అనగానే ఎన్నో రకాల ఊరగాయలు చేసుకుంటాము. మన ఛానల్లో కూడా పికిల్స్ అనే ప్లేలిస్ట్లో మామిడికాయతోటి ఎన్నో రకాల ఊరగాయలు ఉన్నాయి. మరి అన్ని రకాల్లో ఈరోజు స్పెషల్గా మనము శనగలు మామిడికాయతోటి ఊరగాయ చేద్దాము. చాలామంది ఆవకాయలోనే శనగలు వేసి శనగల ఆవకాయ అని చేస్తారు. ఈరోజు మనం చిన్న చిన్న ముక్కల కింద తరిగి శనగలు వేసి ఊరగాయ చేసుకుందాము. ఈ ఊరగాయలో శనగలు ఊరి పుల్లపుల్లగా చాలా బాగుంటాయి. ఈ ఊరగాయ ఏటికేడాది నిల్వ ఉంటుంది. ఈ ఊరగాయని చేసుకోవడం కూడా ఆవకాయలాగే చాలా ఈజీ. ముక్కలు కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే చిన్నగా తరుగుతాం కదా. చూడండి, నానిన శనగల్ని స్పూన్లో వేసి చేతితో నొక్కితే చక్కగా నలిగింది. మనం మామూలుగా ఊరగాయలన్నీ కూడా 3 రోజులు కలుపుతాము, కానీ శనగలు వేసిన దానికి 5 రోజులు ఉంచాలి. ఎందుకంటే శనగలు నానడానికి కనీసం 5 రోజులు టైం పడుతుంది. మరి టేస్టీగా ఉండే ఈ శనగల ఊరగాయ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. చూసే ముందు మీకు ఒక రిక్వెస్ట్, మీకు ఇవి రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మరెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం ఎలా చేయాలో. దీనికోసం ముందుగా మనకి కావాల్సిన మామిడికాయలు తీసుకోవాలి. ఈ మామిడికాయలు కూడా పుల్లగా ఉండాలి, గట్టిగా ఉండాలి, కండ ఉండాలి. నేను ఇక్కడ మీడియం సైజు 6 కాయలు తీసుకున్నాను. ఈ కాయల్ని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత పీలర్ తోటి తొక్క ఒలిచేయాలి. తొక్క ఒలిచిన తర్వాత కొంతసేపు ఆరబెట్టాలి. ఎందుకంటే ఏమాత్రం తడి ఉన్నా కూడా ఊరగాయ పాడైపోతుంది. ఇలాగా మామిడికాయలు ఆరిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా మనకి నచ్చిన సైజులో ముక్కలు తరుక్కోవాలి. నేనైతే ఇక్కడ తొక్కు పచ్చడికి తరిగినట్టుగా చిన్న ముక్కల కింద తరిగాను. కావాలంటే మాగే ముక్కల సైజులో కూడా తరుక్కోవచ్చు. ఇలా తరిగిన ముక్కల్ని గ్లాస్తో కానీ, కప్పుతో కానీ, గిన్నెతో కానీ కొలుచుకోవాలి. మనం తీసుకున్న ముక్కల్ని బట్టి తక్కువ ఉంటే చిన్న కప్పు, ఎక్కువ ఉంటే గిన్నెతోనూ కొలుచుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది 6 కాయలే కాబట్టి కప్పుతోనే కొలుస్తున్నాను. మిగిలినవన్నీ కూడా ఇదే కప్పుతోటి కొలుచుకోవాలి. దేనితో కొలుచుకున్నా కూడా 4 కప్పులో 4 గిన్నెలు వచ్చేలాగా చూసుకోవాలి. దీన్ని బట్టే మిగిలిన కొలతలన్నీ కూడా ఉంటాయి. మీరు ఇక్కడ గమనించారో లేదు, నేను కప్పు నిండా వేయట్లేదు, తలగొట్టి కొలుచుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు కొంతమంది శనగలతోటి ఆవకాయ పెడతారని చెప్పాను కదా. ఆవకాయలో ముక్క చాలామంది పడేస్తారు. ఆ ముక్క అలా వేస్ట్ అవ్వకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు తరుక్కుంటే ముక్కలు వేస్ట్ అవ్వవు, రుచికి రుచి అలాగే ఉంటుంది. దీనికి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, శనగల తొక్కు పచ్చడి, మాగా ఏదైనా పర్వాలేదు. సో చూసారు కదా, 4 కప్పులు వచ్చింది. ఇవన్నీ కూడా ఒక వెడల్పాటి బౌల్లో వేసుకోవాలి. ఇలాగ ముక్కలన్నీ ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. మనం ముక్కల్ని ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతోటి 1/2 కప్పు ఉప్పు వేయాలి. కావాలంటే తర్వాత వేసుకోవచ్చు, ఎందుకంటే కాయ పులుపుని బట్టి ఉప్పు మారుతూ ఉంటుంది. ఉప్పుతో పాటుగా ఒక 1/2 చెంచా పసుపు కూడా వేయాలి. వేసి ముక్కలకి ఉప్పు పట్టేలాగా బాగా కలపాలి. నేను ఇక్కడ గరిటెతో కలుపుతున్నాను కాబట్టి తెలియదు, కానీ మనము చేతితో కలిపితే కనుక ఈ ఉప్పు ముక్కలు బాగా కలుస్తున్నప్పుడు చేతికి ఊట ఊరి చేతికి తగులుతూ ఉంటుంది. మనం తొక్కు పచ్చడి మాగా అయితే ఇలా ఉప్పులో వేసి 2 రోజులు ఉంచేస్తాం. కానీ ఇప్పుడు మన శనగలు కూడా వేస్తున్నాం కదా, కారం కూడా వేసేయాలి. ఏ కప్పుతో అయితే ఇవన్నీ కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు కారము, 1 కప్పు ఆవపిండి ఇవి కూడా వేసేసి అన్నీ బాగా కలిసేలాగా కలపాలి. ఆవగాటు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక 1/4 కప్పు ఆవపిండి వేసుకోవచ్చు. ఇలాగా వీడియోలో చూపించినట్టుగా గట్టితో కానీ చేత్తో కానీ మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలపాలి పైకి కిందకి. ఇప్పుడు 1 టీ స్పూను ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మన ఊరగాయ హీరో ఏంటి అంటే శనగలు, నల్ల శనగలు. మళ్ళీ దీనికి కాబూలీ శనగలు బాగుండదు, నల్ల శనగలే తీసుకోవాలి. తీసుకుని వాటిలో మట్టి బిడ్డలు, ఇసుక అలాంటివి ఉంటాయి, అవేమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. టైం ఉన్న వాళ్ళు కొంచెం నీళ్ళలో కడిగి శుభ్రంగా తడి లేకుండా ఆరపెట్టి కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ అన్నీ శుభ్రం చేసి పొడిగుడ్డతోటి తుడిచేసాను. ఈ శనగల్ని 1/2 కప్పు వేసి కలుపుకోవాలి. 1/2 కప్పు శనగలు అయితే సమానంగా ఉంటుంది. కాదు కొంచెం ఎక్కువే కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఊరగాయని బట్టి మనము మెంతి పిండో లేకపోతే మెంతులో వేస్తూ ఉంటాము. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇప్పుడు ఇందులో మెంతులైనా వేసుకోవచ్చు, మెంతి పిండి అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మెంతులే వేస్తున్నాను. ఊరి పుల్లపుల్లగా బాగుంటుంది నోటికి తింటున్నప్పుడు. దీనికి కొలత అంటూ ఏమీ లేదు, మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. కదా, మెంతులు ఊరి చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఏకంగా మెంతులు మాగాయే ఉంది, ఒకసారి చూడండి.
ఇష్టం ఉన్న వాళ్ళు ఒలిచిన వెల్లుల్లి రేఖలు అరకప్పు వేసుకోవచ్చు ఇందులో. ఒకవేళ ఇది వేసుకోకపోతే ఇంకొంచెం పెంచుకోవాలి. మనం ఇందాక ఒక్క స్పూనే వేసాం కదా, ఇంకొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసినవన్నీ కూడా బాగా కలిసేలాగా గరిటెతోటి కలుపుకోవాలి. ఇలాగ బాగా కలిసింది అనుకున్నాక ఇందులో ఇప్పుడు మనం నూనె వేసుకోవాలి. నేను ప్రతి ఊరగాయ వీడియోలో చెప్తూ ఉంటాను ఊరగాయల్లో పప్పు నూనె వేయాలి అని. దీనివల్ల రుచి పెరుగుతుంది. అలాగే ఏడాదంతా కూడా నూనె వాసన రాకుండా చాలా బాగుంటుంది. పప్పు నూనె అందుబాటులో లేకపోతే వేరుశనగ నూనె అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం తీసుకున్న మామిడికాయ ముక్కల క్వాంటిటీకి 1.5 నుంచి 2 కప్పుల నూనె పడుతుంది. ఇప్పుడు నేను 1 కప్పే పోసాను. ఇంకొక అరకప్పు 3వ రోజున కలిపినప్పుడు పోసుకోవచ్చు. ఎందుకంటే 3వ రోజుకి ఊట ఊరి మనం ఉప్పు అన్నీ వేసాం కదా, ఊట ఊరి నూనె పైకి తేలుతుంది. దాన్ని బట్టి అరకప్ప 1 కప్ప అన్నది చూసుకొని వేసుకోవాలి. అలాగే ఉప్పు కారం కూడా 3వ రోజు నాడే సరి చూసుకోవాలి. ఎందుకంటే మామిడికాయ మరీ పుల్లగా ఉంటే ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ పడతాయి. అందుకని 3వ రోజు నాడు సరి చూసుకొని కలుపుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలిపేసాం కదా, వీడియోలో చూపించినట్టుగా సర్ది మూత పెట్టి 3 రోజులు అలాగే వదిలేయాలి. 2వ రోజు మాత్రం ఒక్కసారి మళ్ళీ పైకి కిందికి కలపాలి. ఊరగాయలు ఏదైనా సరే ఏటికి ఏడాది నిల్వ ఉండాలి అంటే మనం తీసుకున్న జాడీలు కానీ డబ్బాలు కానీ తడి లేకుండా ఉండాలి. అలాగే మనం కలిపే స్పూన్లు కానీ గరిటెలు కూడా తడి లేకుండా ఉండాలి. మన చెయ్యి కూడా తడి ఉండకూడదు. చూడండి, నేను 5వ రోజు ఇప్పుడు మూత తీసి మీకు చూపిస్తున్నాను. నూనె తేలుతూ చక్కగా ఉంది కదా, నోరూరుతోంది. 3వ రోజు కూడా కలిపినప్పుడు కొంచెం నూనె పడుతుంది అనిపించింది. 1/4 కప్పు నూనె కలిపాను. అంటే మనకి మొత్తం నూనె కప్పున్నర కన్నా తక్కువే పట్టింది. ఉప్పు కారం అవన్నీ కూడా ఇందాక మనం వేసిన సమపాళల్లోనే సరిపోయింది. నాకేమీ పడుతుంది అనిపించలేదు. ఇది అన్నీ కూడా మనం తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి ఉంటాయి. శనగ తీసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఊరింది. ఈ శనగలు ఊరగాయలు ఊరడానికి కనీసం 5 నుంచి 7 రోజుల టైం పడుతుంది. ఈ ఊరగాయని బయట మబ్బుగా ఉన్నప్పుడు కానీ వాన పడుతున్నప్పుడు కానీ వేడివేడి అన్నంలో పప్పు నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఊరగాయని గాజు సీసాలో కానీ జాడీలో కానీ భద్రపరచుకోవాలి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒక 2 కాయలతోటి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎలా వచ్చిందో అన్నదే కాదండి, ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చాలి కదా, అది కూడా చెప్పండి. చేసే వరకు ఎందుకండి, చూడగానే మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చలేదనుకోండి డిస్లైక్ చేయండి. అలాగే నచ్చినా నచ్చకపోయినా ఒక కామెంట్ అయితే ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఎలాగో సబ్స్క్రైబ్ చేసుకోవాలి.